బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఒప్పుకున్నారని కేటీఆర్ అన్నారు. టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ముందు ఉంచుతామన్నారు. అలానే సుప్రీంకోర్టులో న్యాయం జరిగే వరకు పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి హడావుడి మొదలుపెట్టారని విమర్శించారు. గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందన్నారు. డిజైన్ చేస్తే మరి ముఖ్యమంత్రి గారు ఆదరబాదరగా ఆయనకి ఎవరు తప్పుడు అడ్వైజ్ ఇస్తే సోర్స్ మార్చి శ్రీశైలం కాకుండా జూరాల కాడ సోర్స్ మార్చుకొని కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి 4000 పైచిలకు కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా టెండర్ పిలిచినారు. ఆదరబాదరగా డిపిఆర్ లేదు, పర్యావరణ అనుమతులు లేవు, ఏదీ లేవు. డైరెక్ట్ గా అనుమతులు లేకున్నా హడావుడిగా ఏదో మనసులో వేరే ఆలోచన పెట్టుకొని ఆగమాగం చేసి పిలిస్తే ఏం జరిగింది? మొన్న గ్రీన్ ట్రిబ్యునల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మరి అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులు, కాబట్టి వెంటనే స్టే ఇచ్చింది. అట్లాగే రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కుతా ఉన్నారు, కదం దొక్కుతా ఉన్నారు. మాకు మీరు కాంపెన్సేషన్ నష్టపరిహారం ఏదైతే చెల్లించాలో మీరు చెల్లించడం లేదు అంటూ వాళ్ళు కూడా కదం దొక్కుతా ఉన్నారు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులను కూడా శరవేగంగా పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే కాకుండా కేఎల్ఐ కానీ, నెట్టెపాడు కానీ, భీమా కానీ, ఇంకా ఇతర ప్రాజెక్టులు కానీ అన్నింటినీ పూర్తి చేసి నీళ్లు ఇవ్వడమే కాకుండా పాలమూరును సస్యశ్యామలం చేయడమే కాకుండా శాశ్వతంగా మళ్ళీ పాలమూరు అంటే ఒక గోదావరి జిల్లాలాగా కోనసీమలాగా మార్చాలనే ఒక బృహత్ సంకల్పంతో రిజర్వాయర్లతో సహా 90% పనులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరి పూర్తి చేసిన